వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగిబాటు. లంచం కేసులో ఈడీ ఉన్నతాధికారిని అరెస్ట్ చేసిన సిబిఐ. దేశంలో మళ్లీ కరోనా కలకలం, 2 రోజుల్లో కేసులు రెట్టింపు. ఛత్తీస్గఢ్కు చెందిన 17 మంది మావోయిస్టులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ముందు లొంగిపోయారు. వీరిలో 11 మంది పురుషులు, 6 మహిళలు. అయితే వీరిలో 2 ఏరియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారు అని ఎస్పీ తెలిపారు. తక్షణ సహాయంలో భాగంగా పోలీసులు 25,000 రూపాయల చెక్కులను మంజూరు చేశారు. కాగా ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 282 మంది మావోయిస్టులు భద్రతా దళాలకు లొంగిపోయారు. తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న 38 మంది సభ్యులు మే 9న భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ బృందంలో 2 పార్టీ సభ్యులు, 16 మంది మిలీషియా సభ్యులు, 7 గ్రామ కమిటీ సభ్యులు, 6 మంది క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన సభ్యులు, 3 చేతనా నాట్య మంచ్ సభ్యులు, 4 గెరిల్లా రెవల్యూషనరీ డిస్ట్రిక్ట్ సభ్యులు ఉన్నారు. వీరంతా నక్సలిజాన్ని విడిచిపెట్టి తమ కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ఒరిస్సాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ, డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ లంచం కేసులో అరెస్ట్ చేసింది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ఎస్ అధికారి అయిన రఘువంశీ భువనేశ్వర్లోని ఒక మైనింగ్ వ్యాపారి నుండి 20 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ట్రాప్ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సిబిఐ న్యాయవాది ప్రకారం మొత్తం 2 కోట్ల లంచం డిమాండ్లో భాగంగా మొదటి విడతగా 20 లక్షల రూపాయలు అందుకున్నాడు. ఈ క్రమంలో మేము అతన్ని అరెస్ట్ చేశాము. ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీలో జైలుకు పంపాము అని న్యాయవాది తెలిపారు. కాగా కోర్టు రఘువంశీని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణ కోసం జూన్ 4న ఈ కేసును వాయిదా వేసింది. ఈడీ అనగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పరిధిలో జరిగిన అవినీతిపై విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది. అరెస్టు తర్వాత రఘువంశీని రాజధాని ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు. బెయిల్ విచారణ సందర్భంగా నిందితుల తరపున న్యాయవాది సిద్ధాంత్ మెహంతి హాజరయ్యారు. బెయిల్ విచారణ జరిగింది. అనంతరం అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మెహంతి తెలిపారు. దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,710కి చేరింది. కేవలం 2 రోజుల క్రితమే ఈ సంఖ్య 1,010గా ఉండగా ఇప్పుడు రెట్టింపు స్థాయికి చేరింది. గత 24 గంటల్లో 511 కొత్త కేసులు నమోదు కాగా 255 మంది కోలుకున్నారు. 7 మరణించగా ఇందులో అత్యధికంగా 6 మహారాష్ట్రలోనే మృతి చెందారు. ఢిల్లీలో కొత్త వేరియంట్ JN1 కారణంగా ఒక 60 ఏళ్ల మహిళ మరణించింది. ఈమెకు గతంలోనే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో 1100కు పైగా యాక్టివ్ కేసులు ఉండగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ లక్షణాలు తేలికపాటివే అయినా 4 రోజుల కంటే ఎక్కువ పాటు కొనసాగితే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ టెస్టింగ్, వ్యాక్సిన్ నిల్వలు, ఐసోలేషన్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్న సూచనలను జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.